ఇది క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ అనేది బ్రాడర్ సబ్జెక్ట్. ఇది కొన్ని ఇంగ్లీష్ పదాలు ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగవచ్చు, నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మీరు బుక్ పెన్ అన్నీ ఫ్రీగా పెట్టుకోండి, కావాలంటే రికార్డ్ చేసి వాళ్ళు ఇస్తారు మీకు. ఇది ఎందుకంటే రిలాక్స్డ్గా కూర్చోండి, ఎందుకంటే ఇది అర్థం చేసుకునే అంశం. సో మీరు అందరు కూడా ఆల్రెడీ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తారు కాబట్టి వర్క్షాప్ అనేది ఏంటంటే వర్క్ చేయనీకి వచ్చినట్టు. అది మామూలుగా సెమినార్లు కాన్ఫరెన్స్లు అంటే సపోర్ట్ దాకా కూర్చోవచ్చు. ఏంటంటే మనం కూడా ఆలోచన చేయాలి నెక్స్ట్ ఏం చేస్తామనేది. సో ఇందులో క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రపంచం మొత్తం మీకు తెలుసు, ఇప్పుడు ఏ దేశం మాట్లాడినా కానీ క్లైమేట్ చేంజ్ గురించే మాట్లాడుతున్నది. ఈవెన్ ప్రభుత్వాలు కూడా చాలా పాలసీస్ అవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆల్రెడీ చేస్తున్నాయి. మీకు ఐక్యరాజ్య సమితి తెలుసు కదా, కోడ్ రెడ్ అని వాడతారు మెడికల్ పరిభాషలో. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? కోడ్ రెడ్ అంటే ఇంకా డేంజరస్ సిచ్యువేషన్ అని వాడటం అన్నట్టు, అంతే కదా. సో ఆల్రెడీ వాడేసారు. ఇంకోటి క్లైమేట్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అనే పదం ఎవరు వాడతారు? మీరే. మెడికల్ ప్రొఫెషనల్ ఎమర్జెన్సీ వాడు, సార్ ఎమర్జెన్సీ ఉందని మీ దగ్గర గుర్తుకొట్టొచ్చుడు, ఈ రెండు పదాలు వాళ్ళు వాడేసారు ఐక్యరాజ్య సమితిలో. కోడ్ రెడ్ ఫర్ హ్యూమానిటీ. హ్యూమానిటీ అంటే ఇక మనుషులకే ఇక కోడ్ రెడ్ అయిపోయింది. ఇక అంటే యూఆర్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్, ఎక్స్టింక్ట్, రేరు, ఎండేంజర్డ్, థ్రెటెండ్ ఇట్లా అంటాం కదా జీవాలకు. సో అలాంటి అన్ని పదాలు మనం పెట్టుకోవచ్చు. ఇక అర్థమైంది కదా. సో ఆల్రెడీ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ఐసీయూ పరిస్థితులు ఉన్నాం. అందుకే ఖమ్మంలో నేను భద్రాచలం దిగంగానే చూసిన మెడికల్ షాప్లు ఎక్కువ, డాక్టర్లు ఎక్కువ, హాస్పిటల్ ఎక్కువ. ఏదైనా వేరే జీవాలు చూస్తే ఏమనుకుంటే వాటికి ఒక్క హాస్పిటల్ లేదు, మనం హాస్పిటల్లలోనే పుట్టి పెరిగి అందులోనే పోయినట్టున్నది. అంటే అర్థమైంది కదా. నాకు అలాంటి జీవన విధానం కూడా అలవాటైంది. ఏ ఇంట్లో చూసినా 1 కిలో మందులు వెళ్తాయి తెలుసు కదా మీకు. కరోనా వచ్చినాక అయితే చిన్న చిన్న మెడికల్ షాపులు తయారైనాయి. ఇంటికో మెడికల్ షాప్, ఇంటి వల్ల సగం డాక్టర్లు తయారయ్యారు. ఏంటంటే డోలో అంటారు, ఉన్నాయి కదా మనకి ఇక లెక్కలు. ఆడపోయిన అదే ఇస్తే ఇదే అని చెప్పి అట్లా కూడా తయారయ్యారు. లేదా గూగుల్ ఉన్నది పక్కనే. సో హెల్త్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. కానీ తిండి తింటలేరా అంటే గవర్నమెంట్ కూడా ఫ్రీగా బియ్యం ఇస్తున్నది. తిండి లేకైతే లేరు కదా. మరి ఆ బియ్యం తింటే గట్టిగా అవుతారా ఏంది? అందులోకి ఏమైనా వాడాలి కదా. సో వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా తినాలంటే ఎంత తినాలనేది కూడా మనుషులకు తెలియదు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది పెద్ద అంశము. ఎస్పెషలీ డాక్టర్లు వచ్చిన రోగానికి ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ దానికంటే ముందు అసలు రోగమే రావద్దు అనే దానికి చెప్పేటట్లు ఏం కదా. మనకు అంత టైం ఏడున్నది? ఒక పేషెంట్ రాగానే నీకు జనం రాకుండా నీకు చిట్కా చెప్తా అని చెప్తామా? ట్రై చేయొచ్చు, అంత టైం ఏడుంది మనకు. నాడు వాటానికైనా టైం లేదు ఇవాళ రేపు. ఏమైందని మనమే అడుగుతాము, జ్వరం వచ్చిందని వాళ్ళే ఆన్సర్ చెప్తారు. రాసుడు ఒక్కటే మన పని. వెనకటికి కనీసం కరోనా వచ్చినాక అయితే ఇంకో స్క్రీన్లు తయారైనాయి డాక్టర్కి పేషెంట్కి మధ్యన. అర్థమైంది కదా, ఇంకా డిస్టెన్స్లు పెరిగినాయి. సో అంటే ఓవరాల్గా మనకు ఇది క్లైమేట్ చేంజ్ అనేది చాలా బ్రాడ్ అంశం. అండ్ ఏం లేదు, మీకు రెండే ఉంటాయి. ఒకటేమో టెంపరేచర్ ఉంటుంది, ఒకటి రిలేటివ్ హ్యూమిడిటీ ఉంటుంది. రెండే అంశాలు కదా. సో ఈ రెండు కూడా చాలా క్రిటికల్ అంశాలు, గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే తేమ, టెంపరేచర్. ఇది కాకుండా ఇంకా వేరే ఉంటాయి, వరదలు వచ్చుడు, తర్వాత దాంతో డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రభావాలు కావడము, అవన్నీ వేరే ఉంటాయి. సో ఇది క్లైమేట్ చేంజ్ ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ షిఫ్ట్ ఇన్ టెంపరేచర్, ప్రెసిపిటేషన్ అండ్ అదర్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ అన్నట్టు. అంటే మామూలుగా క్లైమేట్ అని ఎప్పుడు వాడతాం పదము? నిన్న వేడిగుండి అలా చల్లగా ఉందంటే క్లైమేట్ చేంజ్ అయినట్ట మన ఇంటికాడ. దాన్ని వెదర్ రిపోర్ట్ అంటారు. మీరు న్యూస్లో వస్తుంది కదా, న్యూస్లో వచ్చే రిపోర్ట్ ఏంటిది? వెదర్ రిపోర్ట్. వెదర్ అంటే డే టు డే చేంజెస్. అది
అది క్లైమేట్ అన్నారు. క్లైమేట్ కనీసం 30 సంవత్సరాల డేటాను యావరేజ్గా తీసుకొని ఒకప్పుడు ఇదే ఎండాకాలం యావరేజ్ టెంపరేచర్స్ ఎట్లుండే, ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్స్ ఎట్లున్నాయి అంటే హిస్టారిక్ డేటా 100 ఏళ్ళది కూడా తీసుకుంటారు. కావాలంటే మనం చెట్లలో రింగ్స్ ఉంటాయా, చెట్టును కట్ చేస్తే కూడా మంచిగా చెట్టు పెరిగినప్పుడు రింగు మంచిగా ఉంటుంది, కరువు వచ్చినప్పుడు రింగ్ సన్నం అవుతుంది. అట్లనే ఐస్ కోర్, ఐస్ పడుతుంటుంది కదా, పడ్డప్పుడు దాన్ని కోర్ తీస్తే కూడా మనము దాంతో అసెస్మెంట్ చేయొచ్చు క్లైమేట్ చేంజ్. ఆర్కిటిక్, అంటార్టికల్ ఇట్లా సైన్స్ అది అంత ఈజీగా ఏం రాలేదు. మోస్ట్ డెవలప్డ్ సైన్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, కానీ లీస్ట్ పాటించేది అర్థం చేసుకునేది ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుల్ పేపర్లు, ఐపీసీసీ రిపోర్ట్లు అని 3500 పేజీలు ఉంటుంది ఒక రిపోర్ట్. ఇంతలా ఉంటాయి. ఒక సైంటిస్ట్ కాదు, కనీసం 1000 మంది సైంటిస్టులు అందరు కలిసి కంపైల్ చేసిన రిపోర్ట్లు. అవి తెచ్చి ప్రభుత్వాల ముందర పెడితే కూడా వీళ్ళకి ఏమనిపిస్తలేదు. అర్థమైంది కదా. సో ఇది క్లైమేట్ చేంజ్ తోటి ఇప్పుడు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రెసిపిటేషన్, టెంపరేచర్ ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. అవి అతిగా అయినాయి. అంటే ప్రెసిపిటేషన్ కూడా ఒక లెక్కతోటి పడితే ఇది ఎక్కువ వర్షం పడితే ఎవరు అనరు, కానీ ఒకటే రోజు మొత్తం పడితే ఎట్లుంటుంది? మీకు కూడా జీతాలు వర్షం పడ్డట్టు ఇస్తే ఎట్లుంటుంది? ఎంత వర్షం పడితే నెల అంత జీతం ఇస్తాం మనం అనుకో, శాతం మొత్తం జీతం ఎక్కడ పోదు. అప్పుడు మీరేం చేస్తారు? పొద్దుగా లేచి వర్షం పడదా, ఈ నెల నాకు పైసలు కొంత తక్కువ ఉన్నాయి, ఈ వర్షం పడనని చెప్పి మీరేం చేస్తారు? ఇంకా మొక్కితే నడవదు, ఏదో ఒకటి చేస్తారు. ఏం చేస్తారు? చెట్లు పెడతారు, కనీసం ఉన్న చెట్టును కొట్టరు. అర్థమైందా? అంతే కదా. సో ఇట్లాంటి పనులు చేస్తారు, మంచి పనే చేస్తారు కదా. అందుకే జీతాలకు వర్షాలకు లింక్ చేయాలంట. కరువు పచ్చం ఎట్లయితే లింక్ అయిందో మీకు, కరువుకి మీకు సంబంధం లేకున్నా, సో మరి జీతాలకు వర్షాలకు లింక్ ఇవ్వాలని నేనంట. ఆ పదమే వాడొద్దు. అన్యాయం, నారేసిరా, నీరు పోసిరా, కరువు పచ్చం అని చెప్పి మనం దాని ఎంట పోతాం. అంటే చెప్తున్నాం ఆ పేరు చెప్పుకోనికే అట్లా. సో ఇది బేసికల్గా క్లైమేట్ చేంజ్ ఇంతకుముందు కూడా అయింది చరిత్రలో. మనకు డైనోసార్స్ ఉండే పోయినాయి, మనకంటే పెద్ద పెద్ద జీవాలు ఉంటాయి కదా భూమి మీద, ఉన్నాయి అవి. నా అంత ఇదే లేరు అని చెప్పి మనకంటే హైట్లో పెద్దవి, మనకంటే మస్తు తెలివి ఉన్నాయి. టీరెక్స్ గీరెక్స్ చూసి ఉంటారు కదా జురాసిక్ పార్క్లు, అవన్నీ జీవాలు పోయినాయి, ఉన్నాయి ఆ భూమి మీద. ఫీల్ అయినాయి, మనకంటే ఎక్కువ ఇగో ఉండొచ్చు వాటికి. మనం ఇంత ఉంటే ఇంత ఫీల్ అవుతాము, అంత పెద్దగా ఉంటే ఎంత ఫీల్ కావాలి? ఉన్నాయి ఆ భూమి మీద, పోయినాయి కదా. సో అట్లా మనకు అది హ్యూమన్ కాజ్డ్. మెయిన్ ఏంటంటే అప్పుడు కూడా అయ్యి ఉంటుంది, కానీ అవి చేసినాయి కాదు. ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది. అట్లా ఉల్కలు పడ్డ, అగ్నిపర్వతాలు బద్దలైన, ఇట్లా కొన్ని తెలియకుండా అయితే కదా, మీదికించి కూడా పడతాయి కదా కొన్ని. సో ఇలాంటివి అయినప్పుడు ఏదో అలాంటి పరిస్థితి వచ్చి అట్లా అయినాయి. కానీ ఇదేమో మనిషే 150 సంవత్సరాల నుంచి ఫుల్ పని మీద పడ్డాం మనం. ఏంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనండి, తర్వాత ఎస్పెషల్లీ ఆయిల్ గీలు వచ్చినాయి కదా, ఒక 78 ఏళ్ళ నుంచి ఫుల్ వాడడం, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. సో అవన్నీ కూడా వాడి, ఇంధనాలు వాడి, డెవలప్మెంట్ అంటే ఎనర్జీ అని ఒక నిర్వచనం పెట్టుకున్నాం. ఎకానమీ, జీడిపి అంటే ఎనర్జీ, ఎంత ఎనర్జీ వాడితే అంత జీడిపి. అంతే కదా, మనం అట్లేం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం నడవాలంటే నడుస్తామా? బండి కావాలి, ప్రతి దగ్గరికి ఏసీ కావాలి, ఫ్యాన్లు కావాలి. హై ఎనర్జీ ఇంటెన్సివ్ అయిపోయాడు మనిషి. సో ఇంత ఎనర్జీ కావాలంటే అంత పొల్యూషన్ అయినట్టే. ఏనో దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలి, ఉన్నాయి కదా, ఈయనే మీకు తెలుసు. బొగ్గు గనులు ఉన్నాయి, టెంపరేచర్లు మొత్తం 2 రాష్ట్రాలలో కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ బొగ్గు గనుల ప్రాంతాలనే ఉంటాయి. హైయెస్ట్ టెంపరేచర్స్ ఉన్నాయా లేదా ఇక్కడ మనకు మరి. సో ఇదే ఒక కారణం యాక్చువల్గా. ఈ CO2 ఎమిషన్స్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్లకి అనండి, లేదా పెట్రోలియం బేస్డ్ అనండి, పెట్రోలు, డీజిల్ ఇట్లా ఉంటాయి కదా, అన్ని ఇంధనాలు వాడటము. సో ఇట్లయితే కానీ బట్ ఓవరాల్గా ఇప్పుడు ఈ పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాము. డిఫారెస్టేషను, ఇండస్ట్రియల్ ఇది కూడా, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా కారణాలు. అడవులు, ఖమ్మం అంటే మనకు హైయెస్ట్ అడవుల శాతం ఉన్న జిల్లా ఒకప్పుడు, అవునా కదా. ఇప్పుడు ఏమున్నది? మనుషులకు బట్టతల రావడం ఎంత కామన్ అయిపోయిందో, ఈ అడవులు తరిగిపోవడం అంత కామన్ అయిపోయింది. ఇది ఎందుకైతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ద పొల్యూటింగ్ గ్యాసెస్ మనకి ఏవైతే ఉంటే అన్ని కూడా గ్రీన్ హౌస్.
CO2 ఫర్ ఎగ్జాంపుల్, CO ని మీరు గుర్తుపట్టనీకి అవుతుందా? CO స్మెల్ కూడా ఉంటుంది. సో CO ఈజ్ వెరీ డేంజరస్. అదర్వైజ్ తెలియక మనకు మీరు వెహికల్లలో నిద్రపోతారా? ఎంతమంది పోతారు? ఎవరన్నా వెళ్తుంటే ఇప్పుడు బస్సులలో వెహికల్లలో పోతారా? ఎందుకంటే మీకు ఆక్సిజన్ అందక నిద్రపోతారు. వెహికల్ ఏమైతాయంటే ఏసీ అని చెప్పి మొత్తం వేస్తాం కదా, రోజుకు ఎన్ని వేల లీటర్లు కావాలి ఒక మనిషికి కిలోనికి? ఆహారం ఎంత కావాలి? ఎన్ని గ్రాములు కావాలి యావరేజ్గా? క్యాలరీస్ కాదు, మామూలుగా ఉంటుంది కదా బరువు లెక్క ముందడ పెట్టుకొని తినేది ఎంత ఉంటుంది పొద్దున్న రాత్రి దాకా? 1/2 కిలో కావాలన్నా లేదా? తెలుసుకోవాలి. ఇది ఫండమెంటల్. ట్యాబ్లెట్లు అయితే చెప్తారు పూటకోటి వేసుకో అని, అన్ని లెక్కలు ఉంటాయి. తినేసుకో అంటారు. సో కిలో తినేసుకున్న పనికిరాదు, ఒక 100 గ్రాములు తినేసుకున్న పనికిరాదు, అంతే కదా. గాలి 10,000 లీటర్లు ఇన్నోటి చేస్తాం. కొన్ని పనిలేక కొంతమంది పొద్దున్నే ప్రాణాయామాలు చేసేటోళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్ పోయేటోళ్ళు 20,000 లీటర్ల దాకా కూడా తీసుకోవచ్చు. ఇన్ అవుట్. మీకు కూడా సిలిండర్లు ఎన్ని వాడతావు? పేషెంట్ పెడితే ఎన్ని లీటర్లు వాడతాయి ఒకరోజు పెడితే? హాస్పిటల్లో సిలిండర్ కొంటాం కదా, ఆక్సిజన్ సిలిండరు, ఎన్ని పడతాయి మామూలుగా? సర్లే, ఇంత డీటెయిల్ నేను అడగొద్దేమో కానీ, బట్ నెక్స్ట్ టైం ఆలోచన చేయండి కదా, ఇవన్నీ ఫండమెంటల్స్ కాబట్టి. సో ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది అది మనము CO2 బేసిక్, అందుకే కార్బన్ అని అంటాం. కార్బన్ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి, కార్బన్ ఫుట్ ప్రింట్, కార్బన్ క్రెడిట్స్, విన్నారా ఎన్ని రకాలు ఉంటాయో? సో మనకు చాలా. సో అట్లనే మనకు సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ, నైట్రస్ ఆక్సైడ్స్ కానీ, మీథేన్ కానీ, సో ఇట్లా కొన్ని ఫండమెంటల్ కొన్ని గ్యాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన డే టు డే అగ్రికల్చర్లో మీథేన్ ఎక్కువ వస్తుంది, తెలుసు కదా అది. తర్వాత ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇవన్నిటితోటి మనకు పెరుగుకుంటూ పోతుంది. అదర్వైజ్ కార్బన్ ఫండమెంటల్. ఇప్పుడు మనకు కూడా ఒక బాడీలో మనం అనాలిసిస్ చేస్తే కార్బన్ ఎంత ఉంటుంది ఒక బాడీలో యావరేజ్గా బై పర్సంటేజ్ అంటే 40% ఉంటుంది. ఆక్సిజన్ 40% ఉంటుంది. హైడ్రోకార్బన్స్ కదా, మీకు తెలిసింది అదే కదా ఫండమెంటల్, అంతే కదా. తేలినికాలు అంటే ఇదే కదా. ఈ హైడ్రోకార్బన్స్ భూమిలోకి పోతే మనకు తేలి తయారవుతుంది, అంతే కదా. ఆయిల్ వెళ్తుందా లేదా మన నుంచి కూడా? ఆయిల్ ఖతం అయితే ఏం చేయాలి? కబ్రిస్తాన్ పోయి మళ్ళీ వేయాలి. వెళ్తుంది ఆడ కూడా. నూనె ఇన్ని రోజులు తిన్న నూనె ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు. ఎవరికో మళ్ళీ మోటార్ సైకిల్ వేసుకొని చక్కర్లు కొట్టడానికి పనిచేస్తుంది. సో అట్లా అంటే మన కార్బన్ ఇది వెరీ ఫండమెంటల్, దాన్ని తప్పు పట్టడానికి లేదు. చెట్టుకు ఆహారం ఏంటిది? కార్బన్ డైఆక్సైడే కదా, అవునా కదా. మరి దానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలని అది అనుకుంటుంది, కొంచెమే ఉంటుంది, 0.003 అట్లా ఏదో కొంచెమే ఉంటుంది, వెరీ స్మాల్. అయినా చెట్లు అంత ఎత్తు ఎదుగుతాయా లేదా? మనకు ఆక్సిజన్ ఎంత ఉంది పర్సంటేజ్? భూమి మీద ఎంత ఉంది? 21% అంటాం కదా. ఇంత ఉండే కూడా మన వాళ్ళకి సిలిండర్లు కావాలి మళ్ళీ హాస్పిటల్లో. ఫస్ట్ మీరే పెట్టేది. ఎవరైనా రాగానే ఏం పెడతారు? మందు కంటే ముందు ఏం పెడతారు? ఎమర్జెన్సీ అంటే నాకు హాస్పిటల్ కనబడుతుంది, ఫ్లైట్లో కనబడుతుంది, ఆమె చూపెడుతుంటుంది మాస్క్ గిరే కానీ, తెలుసా? ఫ్లైట్లో చూపెడతారు కదా, ఇన్ ఎమర్జెన్సీ మాస్క్ మీదకేంచి వస్తుందని చెప్తారా లేదా? సో అట్లా అన్నట్టు. సో ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీరు మరవనీకి లేదు, ఎందుకంటే ఇదే మన పొల్యూషన్లో కూడా భాగం కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీకు దూరం ఉన్న వాళ్ళు కనబడకపోతే చైర్లు ఇటు వేసుకోండి, దగ్గరికి రండి కొంచెం, ఇటు కూడా వెనకరో వేసుకొని దగ్గర రండి కొంచెం, ఎందుకంటే నా ఫేస్ కనబడకపోతే కూడా మీకు వినబుద్ధి కాదు కదా, అందుకని ముందట రండి. సో హీట్ వేవ్స్ అనేది కామన్ అవుతుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ మనకు మెడికల్ దానికి. మీకు అన్నిటికీ మందులు ఉన్నాయి, డయేరియా ఉన్నాయి, ఇట్లా ఉంటాయి కదా ఏమన్నా ఎమర్జెన్సీలో. హీట్ వేవ్ అనేది వర్షాకాలం అది వేరే టైప్, కానీ హీట్ వేవ్
పండు టాకులు కూడా రాలుతాయని అంటారు. మీకు తెలుసా? అది చూసి ఎప్పుడన్నా చెట్లలో పచ్చాకు, చెట్టు మీద పచ్చాకు ఉంటది కదా, పండు టాకు కదా, పచ్చాకు పడిపోతుందా లేదా కింద పడుతుందా ఎండలకు తట్టుకోలేక. సో అలాంటి ఎండలల్లో పండు ముసలు ఏమవుతారు? పడిపోరు కాదు, పోతుంటారు. నేను మా ఊర్లో ఒకటే తెలుస్తుంది నాకు, ఎండలు కొట్టిన కొద్దీ డప్పు శబ్దాలు ఎక్కిన పడుతుంది, డుమ్ డుమ్ అని కొడుతుంటారు. అర్థమవుతుంది ఇక వచ్చిందిరా నాయన ముసలోళ్ళకి అని చెప్పి ఇంట్లో కూర్చున్నా పోతారు. సో హీట్ వేవ్ అనేది ఎందుకు అర్థంగా చాలా మందికి అంటే, ఒకటేమో ఫీల్స్ లైక్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫీల్స్ లైక్ అనేది ఉంటుంది, మీ యాప్లలో కూడా చూడండి. ఒకటేమో టెంపరేచర్ ఉంటుంది, ఒకటి ఫీల్స్ లైక్ ఉంటుంది. ఫీల్స్ లైక్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా మామూలు టెంపరేచర్ కంటే? ఫీల్స్ లైక్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా దాదాపుగా. ఎందుకనంటే ఫీల్స్ లైక్ ఏమవుతుంది అంటే, మనకు తేమ జోడి అయినప్పుడు మీకు బయట 35 ఉంటుంది, గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది కదా వెరిఫికేషన్ రిపోర్టు. 35 ఉందంటే మంచిగా అటు ఇటు తిరుగుతారు. అప్పుడే తేమ పెరిగింది అనుకుందాం, మనకు రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగింది అనుకుందాం. 35కి ఒక 50% రిలేటివ్ హ్యూమిడిటీ కలిపి అనుకుందాం. ఆ ఫీల్స్ లైక్ ఏడిపోతుంది తెలుసా? 40 దాటుతుంది, 50 కూడా దాటొచ్చు. మీరు ఇంటికి వచ్చి అడ్డం పడతారు. ఎవరినన్నా అప్పుడు గవర్నమెంట్ చెప్పింది 35, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ టెంపరేచర్ చెప్తారు. దాని మీద ఈ కాంబినేషన్ మీకు సింపుల్ చెప్పాలంటే ఫీల్స్ లైక్ ఎవరన్నా బాత్రూంలో స్నానం చేస్తారు కదా, వేడి నీళ్ళ స్నానం, నెక్స్ట్ మీరు పోయి ఏనికి అవుతుంది, అదే ఫీల్స్ లైక్. ఎంత ఉంటుంది మీకు వేడి? ఎందుకంటే తేమ ఫుల్ అయ్యింది, ఆ టెంపరేచర్ కొంచెమే ఉంటుంది. రెండు కలిపి ఏమవుతారు మీరు? ఇక స్నానం అవసరం లే, ఆవిరి పట్టుకొని బయటికి రాదు చెమటలతో, అంత వేడి ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇది ఎవ్వరు గుర్తుపట్టారు. మీకు చాలా మటుకు ఈ కోస్టల్ ఏరియాలో కానీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, కానీ ఎండదే పాడ కూడా కొడుతుంది. అట్లనే ఇరిగేషన్ ఏరియాలు, కొత్త ప్రాంతాలు ఇప్పుడు ఇరిగేషన్ అయినాయి, ఫుల్ నీళ్ళు అయినాయి కదా, ఆ ఏరియాలో అడ్డం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అంత ఇది ఎవరు చెప్పరు. మన జాగ్రఫీలో టెంపరేచరు ఇట్లా అంతవరకు ఇది అవుతాం, కానీ ఇది ఐక్యరాజ్య సమితి కూడా స్పెషల్గా దీని మీద ఫోకస్ చేయమని చెప్పింది, ఫీల్స్ లైక్ అనే దాని మీద. అది సో అట్లనే హీట్ ఐలాండ్ అని అంటాం, ఇవి కూడా ఉంటాయి. హీట్ ఐలాండ్ అని అంటే పట్టణాలలో ఒక పాయింట్లో హైయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి, దాన్ని ఐలాండ్ లాగా అవుతాయి. ఎందుకంటే అక్కడ ఉండే వెహికల్ అనండి, హోటల్ అనండి, ఏసీలు అనండి, అన్నీ కలిపి అక్కడ ఏమవుతుందంటే హాట్స్పాట్ లెక్క అవుతుంది, హీట్ ఐలాండ్ అవుతుంది. ఇది కూడా చాలా డేంజర్. ఇవన్నీ కూడా హెల్త్కి కారకాలు. అందుకని హాస్పిటల్ది ఫస్ట్ మాట చెప్పమంటే కదా ఒకటే నన్ను అబ్జర్వేషన్ అదే. అసలు హాస్పిటల్లో ఇంకెక్కువ జనసాంద్రత ఉన్న ప్లేస్లకు వస్తున్నాయి అనేది నా ఫస్ట్ బార్. మీకు తెలుసు కదా, ఒకప్పుడు ఏ రోగము, ఏ మందు కూడా లేని రోగాలకు శాంక్టోరియంస్ అని ఉండే కదా, టీబీ శాంక్టోరియం అని విన్నారా? అన్ని ఏడుండేది, హిల్ టాప్ల మీద ఉండేనా? అప్పుడు మందు లేనప్పుడు ఏడికి తీసుకెళ్తుండే? దూరంగా దాదాపు 1000 ఎకరాలు అంటే కానుగ చెట్లు, ఎక్కువగా కానుగ చెట్లు అంటాం కదా, కానుగ చెట్లు దీనికోసంగా పెంచేవారు. అంటే దాని వేప చెట్టు కన్నా బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్. ఆ శానిటరీ ఇప్పుడు కూడా నడుస్తుంది. మదనపల్లి ఫేమస్ హిస్టారికల్. అనంతగిరి, అనంతగిరి ఇల్లు 2 అనంతగిరి, విశాఖపట్నంలో ఉన్న అనంతగిరి, వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి, రిషికొండ తెలుసుగా మన రిషి వ్యాలీ, అక్కడ ఏ ప్లేస్ ని కూడా వదలలేదు. దే వేర్ ద బెస్ట్ ప్లేసెస్. అందుకే కొంతమంది ఆరోగ్యం బాగాలేకపోతే పుణ్యక్షేత్రాలు పోతారు, ఉల్టా పుణ్యక్షేత్రాలు కూడా